పరిపాలనలో తనదైన మార్కును చాటుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ వెనుక ఎజెండా అదేనా? ఏపీలో జిల్లాల సంఖ్య తగ్గనుందా? 26 జిల్లాల స్థానంలో 13 జిల్లాల సంఖ్యను తగ్గించనున్నారా? 2019కి ముందు నాటి 13 పాత జిల్లాల వైపే కూటమి సర్కార్ మొగ్గు చూపుతుందా? ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని వైసీపీ అడ్డుకుంటుందా? ఏపీలో జిల్లాల సంఖ్యను తగ్గించనున్నారా? ఇటీవల చంద్రబాబు పవన్ భేటీ వెనుక ఎజెండా ఏంటి? 13 జిల్లాలను 26కు పెంచిన గత జగన్ ప్రభుత్వం. జిల్లాల పెంపు అస్తవ్యస్తంగా ఉందనే విమర్శలు. కొత్త జిల్లాల కలెక్టరేట్లకు ఇప్పటికీ సొంత భవనాలు లేని పరిస్థితి. పాత 13 జిల్లాలనే కొనసాగిస్తారంటూ జోరుగా ఊహాగానాలు. ఏపీలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పరిపాలనా పరంగా దూకుడు పెంచింది. కొత్త నిర్ణయాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్నిటిని రద్దు చేస్తుంది. అందులో భాగంగా గత సీఎం జగన్ తీసుకొచ్చిన ఎన్నో విధానాలను రద్దు చేస్తూ వచ్చింది. ఇసుక పాలసీ, మద్యం విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. ఈ క్రమంలోనే తర్వాతి నిర్ణయం జిల్లాలపైనే ఉంటుందన్న చర్చ జోరందుకుంది. ఇక గత జగన్ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే జిల్లాల విషయంలో యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని టాక్. నాటి సీఎం వైఎస్ జగన్ లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టారు. 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలను చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలను లోక్సభ సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ మొత్తం 26 జిల్లాలను చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా విశాఖపట్నంలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని 2గా విభజించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లాల విభజనతో పెద్దగా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ పలు చోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి. దీనికి తోడు కలెక్టర్లకు ఇప్పటి వరకు శాశ్వత భవనాలు లేని పరిస్థితి. ఇప్పటికీ కలెక్టరేట్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇక ఇదే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇక జిల్లాలన్నింటినీ రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత 13 జిల్లాలనే కొనసాగించే దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. అలా చేస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వ యంత్రాంగం కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. కొందరు అధికారులు అదే పనిపై కసరత్తు చేస్తున్నారట. మరి కొత్త జిల్లాల ప్రస్తుత పరిస్థితి ఏంటి? జిల్లాల సంఖ్యను తగ్గిస్తే వచ్చే ఇబ్బందులేంటి? జిల్లాల సంఖ్యను మళ్లీ 13కు తగ్గిస్తే జనం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? లాంటి అంశాలన్నీ అధ్యయనం చేస్తున్నారట. ఈ అంశాలపై లోతుగా అధ్యయనం చేసి ఓ రిపోర్టు కూడా ఇవ్వబోతున్నారట. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ వెనుక ఎజెండా ఇదేనన్న లీకులు వినిపిస్తున్నాయి. మొత్తంగా జిల్లాల సంఖ్య 26 నుంచి 13కు చేయడంపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చిందన్న ప్రచారం జోరందుకుంది. జిల్లాల సంఖ్యను కుదించేందుకే సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే జిల్లాల సంఖ్య తగ్గుతుందా, లేక కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది చూడాలి.